విషయం అనేటువంటి చెప్పాము. ఒకవేళ 25 సాయంత్రం ఎంతమంది క్యాండిడేట్స్, ఒక వ్యక్తి 4 కన్నా ఎక్కువ 4 వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా టోటల్ కన్సాలిడేటెడ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది. 26వ తారీఖు మనకి ఉదయం 11వ గంటకి ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే కైండ్ ఆఫ్ స్క్రూటినీ అనేటువంటి జరుగుతుంది. ఆ స్క్రూటినీ కూడా అనేటువంటిది అక్కడ ఎవరెవరు రావచ్చు అని చాలా స్పెసిఫిక్గా చెప్పాము. అంటే క్యాండిడేట్ రావచ్చు, అప్పటికే ఎలక్షన్ ఏజెంట్ కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఏజెంట్ని కూడా ఒక అపాయింట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఫామ్ 8లో ఉంది కాబట్టి అతను రావచ్చు, ఏదైనా ఒక ప్రపోజర్ రావచ్చు. ఆ ముగ్గురుతో పాటుగా ఎవరైనా ఒకవేళ లీగల్గా అవగాహన ఉండేటువంటి అడ్వకేట్ని కూడా తెచ్చుకోవచ్చు. అది 26వ తారీఖు ఉదయం అనేటువంటిది మనము ఎవరిది నామినేషన్ వ్యాలిడ్ అయింది, ఎవరిది రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనేటువంటిది ఫామ్ 4 అంటాం దాన్ని, లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్. అది 26వ తారీఖు మ్యాక్సిమం 11కి స్టార్ట్ అయిందంటే ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది అనుకుందాం. ఆ వ్యాలిడ్ నామినేషన్స్, రిజెక్టెడ్ నామినేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది, సిఇఓ గారు ఒకసారి ఇవ్వడం జరిగింది, డిఈఓగా నేను ఒక 3 టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్క్రూటినీ పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా అనేటువంటి చేయడం అనే దాని గురించి ఎలా చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ సెక్షన్స్, కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి 26వ తారీఖున ఇమీడియట్గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రావల్స్ ఫామ్ 5లో అనేటువంటిది ఇవ్వచ్చు. ఎవరైనా క్యాండిడేట్ అయినా ఇవ్వాలి. ఒకవేళ క్యాండిడేట్ సైన్ చేసి రాలేకపోతే అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ అతని యొక్క ప్రపోజర్ కానీ ఆథరైజేషన్ లెటరు ప్లస్ ఫామ్ 5 అనేటువంటి వస్తు మాత్రమే అది వ్యాలిడ్ విత్డ్రావల్ కింద అవుతుందని కొంచెం చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది. అది 26వ తారీఖున అనేటువంటి అవుతుంది. ఎందుకంటే 27, 28 4th సాటర్డే అండ్ సండే కాబట్టి మళ్ళీ అగైన్ 29 అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. బట్ 26వ తారీఖు అయితే అది 3 గంటలకు అనే కండిషన్ ఉండదు. అది అప్ టు వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ 5:30 వరకు అనేటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ 29వ తారీఖున విత్డ్రావల్స్ అనేది 3 గంటల వరకే అనే టైం ఉంటుంది. ఆ 3 గంటల వరకు తీసుకోవడం అనేది విత్డ్రావల్స్ నోటీస్ తీసుకోవడం జరుగుతుంది. విత్డ్రావల్స్ అయిపోయిన తర్వాత 29వ తారీఖున 3 గంటల తర్వాత అప్పుడు మనకి సింబల్ అలాట్మెంట్, ఎవరెవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ విత్డ్రావల్స్ అయిపోతారో, విత్డ్రావల్స్ అయిపోయి ఎవరైతే కంటెస్టింగ్ అనేటువంటిది రెడీ అంటే కంటెస్ట్లో ఉందామని కొంచెం చెప్పేసిన లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కలిసి అప్పుడు ఎన్ని అంటే దాంట్లో పారాస్ ఉంటాయి, డిఫరెంట్ పారా 8 కింద వచ్చేటువంటి పార్టీస్ ఏంటి, పారా 10 కింద వచ్చేటువంటి ఏంటి, పారా 10A కింద వచ్చేటువంటివి ఏంటి, పారా 10B కింద వచ్చేటువంటివి ఏంటి, పారా 12 కింద వచ్చేటువంటి పార్టీస్ అని డిఫరెంట్గా ఈసీఐ ఆల్రెడీ ఫైనలైజ్ చేసి ఉంటాయి. కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఇలా వాటితో సింబల్స్ అలాట్మెంట్ అనేటువంటిది 29వ తారీఖు 3 గంటలకు అనేటువంటిది సింబల్ అలాట్మెంట్ రిటర్నింగ్ అధికారే తయారు చేస్తారు. వన్స్ ఆ సింబల్ని అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోతోని సింబల్తోని పార్టీ అఫిలియేషన్తోని అది తయారు చేసేదానినే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్లో అది మనకి ఎవరెవరైతే కంటెస్ట్ చేస్తారో దానిని లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని ఫామ్ 7A అంటారు. ఆ ఫామ్ 7A 29వ తారీఖున అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా చేయడానికి కావాల్సినటువంటి అందరు ఏఆర్ఓలకి అందరు ఆర్ఓలకి అనేటువంటిది ప్రాపర్గా ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. ఇటు సిఇఓ గారు కానీ ఇటు ఈసీఐ కానీ సో దెన్ ఫ్రమ్ డిఈఓ సైడ్ కానీ పూర్తిగా అనేటువంటి ఇవ్వడం జరిగింది. వన్స్ 7A అనేటువంటిది కంప్లీట్ 29వ తారీఖు అయిపోయినాక దానికి వెంటనే సిఇఓ గారి అప్రూవల్ అనేటువంటి తీసుకున్నాక దాన్ని గెజిట్ పబ్లికేషన్ అనేటువంటిది అయ్యాక దెన్ యాక్చువల్గా ఇక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పంపించే విధానము, పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అనేది, దెన్ ఈవీఎం కావాల్సిన బ్యాలెట్ ప్రింటింగ్ అనేది అంతా కూడా ఆ 30వ తారీఖు 1వ తారీఖు అనేటువంటిది మొత్తం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పటికే మనకి ఈవీఎంస్కి సంబంధించినటువంటిది రెడీగా ఉంటుంది కాబట్టి ఈవీఎంస్ని కమిషనింగ్ అనేటువంటిది ఆర్ఓలు మా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసరికి
2వ తారీఖు మధ్యాహ్నం నుండి 3, 4 తారీఖుల్లో ఈవీఎంస్ అన్నిటినీ కూడా కమిషనింగ్ చేయాలనుకొని చెప్పేసి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుని ఉన్నాం. అంటే ఇప్పటికీ ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉండేటువంటి దాంట్లో ఏసీకి ఏమిటి అని చెప్పి ఆల్రెడీ అలొకేట్ చేశాము. ఏసీ నుండి పిఎస్కి అని చెప్పి అలొకేషన్ అనేది మే 1వ తారీఖున జరిగింది. అంటే ఆ తర్వాత కమిషనింగ్ ప్రాసెస్ అంతా ఒక బిగ్ ఎక్సర్సైజు. పోలింగ్ పర్సనల్స్కి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు అబ్జర్వర్స్ కూడా మనకి 25వ తారీఖున అనేటువంటి రావడం జరుగుతుంది, జనరల్ అబ్జర్వర్సు. సో వాళ్ళ సమక్షంలో అనేటువంటి దానికి పోలింగ్ పార్టీ ఫార్మేషన్ జరిగి సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేటువంటి ఫస్ట్ ట్రైనింగ్ మన ఏప్రిల్ 13, ఏప్రిల్ 14న ట్రైనింగ్ ఇచ్చుకున్నాము. 2వ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకి మనము 4వ తారీఖున 6వ తారీఖున ఇవ్వాలని అనుకుంటున్నాము. సో అది వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ప్లానింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనము రెడీ చేసుకుంటున్నాము. సుమారుగా ఒక 600 వరకు అనేటువంటి ఉన్న మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏసీ అలొకేషన్ జరిగింది. అబ్జర్వర్స్ వచ్చాక అనేటువంటిది సో ట్రైనింగ్ అనేటువంటిది మేబీ 28వ తారీఖున ట్రైనింగ్ అనుకుంటున్నాము. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అబ్జర్వర్ సమక్షంలో వాళ్ళు కూడా పిఎస్కి ఇవ్వాలనేటువంటి దానిపైన అనేది అది కూడా అలొకేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇది ఇట్స్ ఏ డిఫరెంట్ ప్రాసెస్. ఒకసారి 29 లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అయిపోయిన తర్వాత చాలా ఇక వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్సు అంటే పోలింగ్ పిఓసు, ఏపీఓసు, ఓపీఓసు, దాని పోలీస్ పర్సనల్సు, వీడియోగ్రాఫర్సు, తర్వాత అనేటువంటిది డిఫరెంట్ డ్రైవర్సు, క్లీనర్సు, వీళ్ళందరికీ కలిసి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి అది కూడా మనం ఒకటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మన 4, 5, 6 తారీఖుల్లో కూడా అనేటువంటిది మేలో పెట్టుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు 85 దాటిన వాళ్ళు తర్వాత పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఆప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈ నెల 22 వరకు ఎంతమంది అయితే అప్లికేషన్స్ వస్తాయో వాటన్నిటినీ తీసుకొని వాళ్ళందరికీ మే 7, మే 8, 9 తారీఖుల్లో హోమ్ ఓటింగ్ చేయాలనుకొని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. తర్వాత దీంట్లో మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినటువంటి ఇటువంటి లైక్ రైల్వేస్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, డిఫరెంట్ ఫైర్ అవ్వచ్చు, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పోస్టల్ ఓటింగ్ సెంటర్ పీవీసీ అని చెప్పి వాళ్ళకు కూడా 12D ఇచ్చి వాళ్ళకు కూడా మనము 7, 8, 9 తారీఖుల్లో పీవీసీస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఎంటైర్ ప్రాసెస్. ఇది అయిపోయాక మీకు విదితమే మనకంతా కూడా మన ఈ నోవా కాలేజు అండ్ నిమ్రా కాలేజు అంటే నిమ్రాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, నోవా ఇంజనీరింగ్ కాలేజు అక్కడ మొత్తం మనము స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ అక్కడే పెట్టుకున్నాము. అక్కడే కౌంటింగ్ హాల్స్ కూడా అనేటువంటి పెట్టుకున్నాము. దానికి మనము ఎప్పుడైతే 12వ తారీఖున మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో మే 13వ తారీఖున అనేటువంటిది మనకి పోలింగ్ అనేటువంటి జరుగుతుందో పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు భద్రపరచడం కూడా అక్కడే జరుగుతుంది. జూన్ అనేటువంటిది 4వ తారీఖున అనేటువంటిది కౌంటింగ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మనము 7 నియోజకవర్గాలకి సంబంధించిన ఈవీఎంస్ కౌంటింగు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. అక్కడే మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్లో ఒక సెగ్మెంట్ అని దీనికి ఒక కౌంటింగ్ హాలు, దానికి ఒక కౌంటింగ్ హాలు, అలా 7 నియోజకవర్గాలకు కలిపి 7 14 కౌంటింగ్ హాల్స్ అనేటువంటిది ఒక్కొక్క దానికి 14 టేబుల్స్ చొప్పున అనేటువంటిది దాన్ని మనము మొత్తం 256 టేబుల్స్ అనేటువంటి చేసుకొని దాని తగ్గట్టుగా ప్రపోజల్స్ కూడా మనం ఇప్పటికే కమిషన్కి అనేటువంటిది సిఇఓ గారి ద్వారా పంపించడం అనేటువంటి జరిగింది. సో దాంట్లో మనం పోస్టల్ బ్యాలెట్ అయితే పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి సంబంధించిన పార్లమెంట్కి సెపరేట్ హాల్ ఒకటి పెట్టుకున్నాము. అందువల్ల 15వ కౌంటింగ్ హాల్ ఉంటుంది. వేరేజ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా ఆ కౌంటింగ్ హాల్ లోపటే మరొక 3 నుండి 4 టేబుల్స్ వేసుకొని దాంట్లోనే కాబట్టి సెపరేట్ హాల్ లేకుండా సేమ్ హాల్లోనే ఒక 3 టేబుల్స్ వేసుకొని చేయడం అనేటువంటి జరుగుతుంది. దానికి కూడా కావాల్సినటువంటి స్ట్రాంగ్ రూమ్ ప్రిపరేషన్స్, కౌంటింగ్ అంతా కూడా అనేటువంటి దానికి తగ్గ అప్రోచెస్ అంతా కూడా అనేటువంటిది రెడీ అవుతున్నాయి. సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేటువంటిది అవ్వచ్చింది. దానికి పొలిటికల్ పార్టీస్ యొక్క రెజల్యూషన్స్ అన్నీ కూడా తీసుకున్నాము. పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి మన జిల్లాలో ఇప్పుడు అంటే PC-12 విజయవాడలో 1781 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరొక 11 పోలింగ్ స్టేషన్స్ 1500 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటికి యాక్సిలరీ పెట్టాము. అందువల్ల ఈ 11తో యాడ్ అయితే 1792 అనేది ఇంకా అప్రూవల్ అయ్యి రావాలి. సో దెన్ మనకి ఇంకా
మన ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేసరికి ఒక 82 పోలింగ్ స్టేషన్స్, AC 71, గన్నవరం కూడా దీంట్లో కొంత కలిసి వస్తుంది, విజయవాడ రూరల్లో వస్తుంది. సో 82 అనేటువంటిది కూడా మనం దానికి తగ్గట్టుగా పోలింగ్ స్టేషన్ సెటప్, దానికి తగ్గ పోలింగ్ పర్సనల్, దానికి తగ్గ లా అండ్ ఆర్డరు, ఇదంతా కూడా ఇక్కడ DEOగా నేనే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. యాక్చువల్ కౌంటింగు, వాటికి సంబంధించిన EVM అంతా కూడా అక్కడ ఉండేటువంటి జాయింట్ కలెక్టర్ కృష్ణ గన్నవరంకి RO కాబట్టి దాన్ని చూసుకుంటారు. సో దానికి కూడా మేము ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఏవేవి చాలా పాత ఎలక్షన్ అఫెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత అక్కడ ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా ఉన్నాయి, ఎన్ని నార్మల్గా ఉన్నాయి, క్రిటికల్గా ఉన్న దాంట్లో లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎక్కడెక్కడనేది అది కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యాక్చువల్గా అనేటువంటిది షేర్ చేయడానికి ఇన్ని ఉన్నాయని కొన్ని చెప్పేసి అనే ఆస్పెక్ట్లో బెటర్ నాట్ టు డిస్క్లోజ్ కాబట్టి అది డీటెయిల్స్ అన్నీ చెప్పలేకపోతున్నాను. బట్ దిస్ ద క్రైటీరియా. సో దాంట్లో ఏవైతే ఎలక్షన్ అఫెన్సెస్ 19లో కానీ మధ్యలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, సో బార్డర్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ కానీ, అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ, అలాంటి దగ్గర ఎలా మన వీడియోగ్రాఫర్స్ని డిప్లాయ్ చేయడం కానీ, వెబ్కాస్టింగ్ని అక్కడ పోలింగ్ స్టేషన్లో పెట్టడం కానీ, తర్వాత మనము మైక్రో అబ్జర్వర్స్ని సుమారు ఒక 600 అన్నాం కదా, వాళ్ళని పంపించే అక్కడ చేయడం కానీ, ఈ విధమైనటువంటి క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు మనకు వరీ లిస్ట్ ఇస్తారు. నాకు సో అండ్ సో ఏరియా, సో అండ్ సో పోలింగ్ స్టేషన్స్ నాకు కొంచెం వరీగా ఉన్నాయి, మీరు జాగ్రత్త చూసుకోండి అనుకునంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అనేటువంటిది ప్లాన్ అనేటువంటిది చేయాలనుకుంటున్నాము. సో ఇది టూకీగా నామినేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనేది తీసి ఓన్లీ నార్మల్, ఇప్పుడు నార్మల్ అండ్ క్రిటికల్ చేశారు. నార్మల్ అండ్ క్రిటికల్ ఏమిటి అని అనుకునంటే వల్నరబుల్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోమన్నారు. వల్నరబుల్ మన జిల్లాలో ఏమీ లేవు అనుకొని చెప్పి, ఎందుకంటే ఒక గ్రామం, ఒక ప్రాంతంలో ఒక వారికి వెళ్ళి ఎవరైనా ఓటు వెళ్తే నిన్ను కొడతాను, నిన్ను ఇచ్చేస్తాను అనుకొని చెప్పి అటువంటి పరిస్థితులు లేవు అనుకొని చెప్పి వల్నరబుల్ లేనటువంటి లేవని చెప్పాము. హైపర్ సెన్సిటివ్ అంతకుముందు ఆ వర్డ్ ఉండేది. నౌ క్రిటికల్, నార్మల్ అనేది నౌ ఏదది 4 సెట్స్ అనేటువంటిది ఒక వ్యక్తి అనేటువంటి దాఖలు చేయాలి. 2 కాన్స్టిట్యున్సీస్కే చేయాలి. అంటే మనకి సెక్షన్ 33 ప్రకారము, 34 ప్రకారము ఒక వ్యక్తి అనేటువంటిది మ్యాక్సిమం 4 పెట్టుకోవచ్చు, 2 నియోజకవర్గాలు దాటకుండా అనేటువంటి కంటెస్ట్ అనేటువంటి చేయాలి. దట్ ఇస్ ఆ సెక్షన్ వైలేట్ అవుతుంది అంతకన్నా ఎక్కువ చేస్తే. ఎస్, చేయొచ్చు. అదే 2 నియోజకవర్గాలు అనుకోనంటే ACPC, ఆ 2 APCలు 2 ACలు. ఎస్ ఎస్. అంటే అసెంబ్లీకి అనేటువంటిది ఈ 175 నియోజకవర్గంలో ఓటు ఉంటేనే అతనికి ఎలిజిబుల్. వేరే ఒక పక్క రాష్ట్రంలో ఓటు ఉండి ఇక్కడ నేను కంటెస్ట్ చేస్తామంటే అతను ఎలిజిబుల్ కాదు. వేరే పీసీకి వచ్చేసరికి పక్క రాష్ట్రంలో ఓటు ఉన్నా ఇక్కడ చేసుకోవచ్చు అది. బట్ రెండింటికి కూడా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే అతనికి ఓటు ఉందా లేదా అనేది. ఎందుకంటే దట్స్ ఏ వ్యాలిడ్. ఎందుకంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి, ఓటు అనేటువంటిది ఉండాలి. ఈ 2 కదా, సిటిజన్షిప్ అనేటువంటిది ఉండాలి. సో అవి నాన్ నెగోషియబుల్ కదా. అంటే సో రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్, స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్కి సింగిల్ ప్రపోజల్. ఆ ప్రపోజల్ కూడా ఆ నియోజకవర్గంలో ఎలక్ట్ అయి ఉండాలి. దెన్ వేరాజ్ రిజిస్టర్డ్ పార్టీస్కి, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి 10 ప్రపోజల్స్ ఉండి తీరాలా. సో దానికి కూడా ప్రొసీజర్, దానికి కూడా వాళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో అనేటువంటిది ఓటర్ అనేటువంటి అయి ఉండాలి. చాలా కొంతమందికి గవర్నమెంట్ అధికారి కూడా ప్రపోజల్ కింద పెట్టాలా లేదా అనేది. ఎస్, గవర్నమెంట్ అధికారి కూడా అనేటువంటిది ప్రపోజల్ కింద పెట్టుకోవచ్చు. 11 గంటల నుండి 3 గంటల వరకు. ఎస్, ఇక 1 మినిట్ కూడా 1 సెకండ్ కూడా ఉండదు. అవ్వదు. దట్స్ నాట్ పాసిబుల్. అంటే మనకేమిటంటే మనకి యాక్ట్ ఏం చెప్తుంది అనుకోనంటే
స్పెసిఫైడ్ డేస్ కానీ, స్పెసిఫైడ్ ప్లేస్ కానీ, స్పెసిఫైడ్ టైం కానీ, ఈ మూడిట్లో ఏది వైలేట్ అయినా అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి సో అది టైం ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు అంటే మనకు ఒకవేళ ఇప్పుడు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నాను కాబట్టి క్యాంప్ ఆఫీస్లో ఇస్తాను అంటే అది వ్యాలిడ్ కాదు మళ్ళీ, ఎందుకంటే స్పెసిఫైడ్ ప్లేస్. తర్వాత నాకు కాకుండా నేను డిఆర్ఓని స్పెసిఫైడ్ ఆఫీసర్ని చేశాను, మా ఏఓకి ఇచ్చేస్తాను అనుకోనంటే స్పెసిఫైడ్ ఆఫీసర్కి అనేటువంటి అని కాకుండా ఇచ్చినా ఇది ఇన్వాలిడ్ అవుతుంది. దెన్ స్పెసిఫైడ్ టైం 11 to 3 అండ్ హాలిడేస్లో ఉండకూడదు అంటే హాలిడేస్లో ఇస్తాననుకున్నా అది ఇన్వాలిడ్ అవుతుంది. ఒక నోట్ అనేటువంటిది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మీరంటే దట్ విల్ బి యూజ్ఫుల్. ఇందాక నేను చెప్పినట్టు 69 తిరువూరు అయితే ఆర్డీఓ ఆఫీసు, ఆ కన్సర్న్ తహసీల్దార్ హెడ్ క్వార్టర్సు, 79 అయితే అనేటువంటిది ఆ కన్సర్న్డ్ వెస్ట్ తహసీల్దార్ ఆఫీసు, ఆ వెస్ట్ తహసీల్దారు అలా. ఎస్, ఖచ్చితంగా. కాకుండా ఎనీ ఎస్సీ ఎస్టీ ఒక పార్లమెంట్ కంటెస్ట్ చేసినా 25,000 కట్టాల్సిన పని లేదు. అతను ప్రొడ్యూస్ చేసుకొని నేను అవైల్ చేసుకుంటానంటే 12,500 సరిపోతుంది. ఎస్, నో, ఓన్లీ ఎస్సీ ఎస్టీస్కే. ఎస్, దెర్ ఇస్ వెస్ట్కి తహసీల్దార్ ఆఫీస్, వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ క్వైట్ ఆపోజిట్ టు బెరం పార్క్, ఆపోజిట్లో ఉన్న వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్. సెంట్రల్కి కమిషనర్ విఎంసీ, అంటే విఎంసీ ఆ జ్యూరిడిక్షన్లో లేకపోయినా అది ప్రజెంట్ నా వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న జ్యూరిడిక్షన్లో ఉన్న నో ఇష్యూస్, అది విత్ ఇన్ ద సిటీలోనే ఉంది. ఈస్ట్ మనకి కలెక్టర్ ఆఫీస్, మాంటిస్టోరీ బిల్డింగ్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, అది. అవును ఏదండి నో, అలా మేమేమంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటిది మొత్తం అంతా కూడా పక్కాగా ప్రతి ఆర్ఓ ఆఫీస్కు ఎంట్రన్స్, ఆర్ఓ ఆఫీస్ లోపల క్లాక్స్ అనేటువంటి పెట్టుకున్నాము. అక్కడ స్పెసిఫిక్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేటువంటిది అన్నీ కూడా అక్కడ రెండు అనేటువంటిది, ఎందుకంటే ఎంట్రన్స్లోనే 3వ గంటకి అనేటువంటిది అక్కడ పోలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపేస్తారు. మొబైల్ టైమ్ ఇస్ గుడ్. ఎస్, మొబైల్ టైమ్ ఇస్ అంటే మీరు అన్నట్టు నిజము, ఒకరిది ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి 10-17 మ్యాక్స్, అందరిది 10-17 ఉంటుంది. నెట్వర్క్ ఆటోమేటిక్. ఎస్, ఏదండి అది మీ తప్పు, మేమేం చేస్తాము. అవును, అంతే కదా. అంటే మనకి ఇండియా మొత్తానికి ఒక టైం జోనే కదా, 2 టైం జోన్లు లేవు. ఏదండి వాటర్స్ వచ్చేసరికి మనకి నిన్న 14వ తారీఖు వరకు మనకి ఫామ్ 6లు ఫామ్ 8 మైగ్రేషన్స్ ఆ టైం అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ 16,98,000 మనకి ఎలక్టర్స్ ఉన్నారు. 16,98,000 అన్న యావరేజ్. మొత్తం హైయెస్ట్ అనేటువంటిది మనకి మైలవరంలో హైయెస్ట్ అనేటువంటిది ఎలక్టర్స్ అనేటువంటిది ఉన్నారు, 2,80,000 దాటినట్టున్నారు. నెక్స్ట్ మనకి సెంట్రల్లో అనేటువంటిది ఉన్నారు. దెన్ మిగిలిన దాంట్లో అన్ని దగ్గరలో కూడా 2 లక్షలు అనేటువంటిది, బట్ 2,04,000, 2,05,000, 6 ఆ విధంగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి. తిరువూరు అనేది ఒకటి, నందిగామ అనేది ఒకటి, జగ్గాయపేట. మిగిలినవన్నీ కూడా ఏదో 2,50,000 దాటి అనేటువంటివి ఉన్నాయి. మొత్తం 16,98,000 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మరొక 5,000 అప్లికేషన్స్ అనేటువంటివి బిలో 7 days, అబోవ్ 7 days అనేటువంటి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా 24వ తారీఖు లోపు డిస్పోజ్ చేస్తాం, 24th లోపు. ఈ డిస్పోజ్ అయితే దీంట్లో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి, ఎన్ని రిజెక్ట్ అవుతాయో చూసుకుంటే ఈ 2,98,000కి ప్లస్ ఈ 5,000 ప్లస్ యాడ్ అవుతాయి. దాంతోపాటుగా ఫామ్ 8 మైగ్రేషన్స్ కూడా ఒక 900 మనకి పెండింగ్ ఉన్నాయి. అంటే అవి కూడా మనకు వస్తాయి. దాంట్లో కూడా ఎన్ని యాక్సెప్ట్ అవుతాయో చూసుకొని అవి కూడా ఆ 900లో కూడా దీనికి మళ్ళీ యాడ్ అవుతాయి. ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేటువంటిది మేబీ ఆ 1698కి ఆ 17 దాటిపోయేటట్టుంది. మనకున్న ప్రజెంట్ ఎలక్ట్రల్ పాపులేషన్ రేషియో, ఈపీ రేషియో అంటాం, అది 698కి వచ్చింది.
698కి మేబీ ఒక 1 పాయింట్ అనేటువంటిది పెరగచ్చు. మేబీ సమ్వేర్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 700కి. మనం 690 నుండి 720 మధ్యలో ఏదైనా ఈపీ రేషియో ఉంటే దట్స్ ఎ వెరీ ఓకే సైంటిఫిక్గా వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈపీ రేషియో అంటాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్, దీంట్లో ఆల్మోస్ట్ జనవరి 22 నాటికి అనేటువంటిది ఉన్న 16 లక్షలు అనేటువంటిది 60 నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ 16,98,000 దగ్గరికి అనేటువంటిది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.